హలో మమ్మీస్, నన్ను ఎక్కువగా అడిగిన క్వశ్చన్స్ టాయ్స్ ఎలాంటివి కొనాలి అని డీటెయిల్గా చెప్పండి అని. లియామ్ హ్యాండ్లో చూస్తుంది, బ్యాటరీ అవసరం లేదు, ఛార్జింగ్ అవసరం లేదు. స్పిన్నర్ టాయ్స్ అంటారు వీటిని. సో బేబీకి ఎప్పుడైతే చేతులు హ్యాండ్ కోఆర్డినేషన్స్ అంటే తిప్పడము, ఇలాంటి టాయ్స్ తిప్పడమే కాదు వీల్ అలైన్మెంట్ కూడా బాగుంటుంది. అండ్ మీరు టాయ్స్ ఏవి కొన్నా కూడా వాటికి థ్రెడ్ కట్టుకునే ఆప్షన్ ఉండే టాయ్సే కొనండి. ఒకవేళ వాడు థ్రెడ్ ఇవ్వకపోయినా మనం ఏదైనా దారం కట్టి వాళ్ళు ఊకి పదే పదే కింద పడేస్తూ ఉంటారు, లేకపోతే తీసుకెళ్ళి ఎక్కడైనా విసిరేస్తారు. సో ఆ థ్రెడ్ వాళ్ళకే ఎక్కడైనా కాళ్ళకు కానీ ఎక్కడైనా చేతికి కానీ కట్టేయడం వల్ల అది కొంచెం ఈజీ అవుతుంది. లేకపోతే వాళ్ళు ఆడుకునే వాకర్కో, క్రాలర్కో, ఉయ్యాలకో, లేకపోతే బెడ్ రైలింగ్స్కో అలా కట్టేయడం వల్ల ఈజీ అవుతుంది. లియామ్ బేబీ చూడండి, ఇక్కడ హ్యాండ్ కంటిన్యూస్గా ఒక 1 అవర్ ఈజీగా ఎంగేజ్ అయిపోతాడు. వాడికి నేను కొన్న మ్యాక్సిమం టాయ్స్ అన్నీ కూడా ఇలా తిప్పేవే. అండ్ థ్రెడ్ కూడా గట్టిగా లాగితే ఒకవేళ చేతులకి ఏమన్నా హట్ అవుతుందేమో అని అనిపిస్తే కనుక థ్రెడ్స్ మీరు కాటన్ క్లాత్ థ్రెడ్స్ కూడా వాడండి, చింపేసి కట్టడం లాంటివి. అండ్ కార్ ట్రావెల్ చేస్తున్నప్పుడు కూడా నేను పైన తగిలిచ్చేస్తా టాయ్స్ని ఇలాగా. ఈ టాయ్స్ అన్నిటినీ కూడా స్పిన్నర్ టాయ్స్ అంటారు. మీరు వెళ్ళి సెలెక్ట్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. ఆన్లైన్లో కొడితే కనుక దొరకవు ఇవి, నేను డైరెక్ట్గానే కొన్నాను. స్పిన్నర్స్ మాత్రం మీరు డైరెక్ట్గా కొనొచ్చు ఆన్లైన్లోనే. ఇక్కడ లియామ్ చేతిలో చూస్తుంది స్పిన్నర్స్. ఫ్లైట్ జర్నీలో కానీ, కార్లో కానీ, లేకపోతే ఫుడ్ తినేటప్పుడు ఫుడ్ టేబుల్ మీద అతికిచ్చడము, లేకపోతే నార్మల్గా ఇంట్లో ఫ్లోర్ మీద కూడా ఫ్లోర్కి అతికేసిన ఒకవేళ మనం తినేటప్పుడు ఫోర్ హెడ్కి పెట్టుకున్న ఆ సెక్షను వెనకాల కనిపిస్తుంది ఎల్లో కలర్ది సెక్షను, అది పెట్టుకొని తిప్పడం వల్ల బేబీస్ ఎంగేజ్ అయిపోతారు, చాలా సేపు వరకు ఆడుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్న బ్లూ కలర్ టాయ్ ఉంది కదా వెనకాల, మంకీ టాయ్, చాలా బాగుంటుంది యాక్టివిటీ. బేబీస్ ఈజీగా ఎంగేజ్ అవుతారు. ద ప్రాబ్లం ఏంటంటే దాంతో సెల్స్ డే మొత్తం అది వాడుతూ ఉంటే ఒక 3 సెట్స్ సెల్స్ అయిపోతాయి. చార్జబుల్ టాయ్ అయితే చాలా బాగుండు అని ఫీల్ అవుతాను. ఇక్కడ ఈ టాయ్ని కూడా చూడండి, ఇది కూడా స్పిన్నర్ టాయే. టైర్స్ సెక్షన్ కానీ ఈజీ ఉంటుంది. సెల్స్ ఛార్జబుల్ కాకుండా ఇలాంటి టాయ్స్ ఏవైనా సరే. అండ్ మళ్ళీ వీటితో ప్లస్ ఏంటంటే ఎంత పైనుంచి కింద పడేసినా పగలవు. సెల్స్తో వర్కౌట్ అయ్యే టాయ్స్ కనుక ఉంటే రీఛార్జబుల్ బ్యాటరీస్ అనే ఒక మెషిన్ దొరుకుతుంది. ఇందులో సెల్స్ అన్నీ అయిపోయినాయి, అందులో పెట్టి రీఛార్జ్ చేసుకోవడం, అది యూస్ చేస్తే బెటర్. బేబీకి టాయ్స్ ఏదన్నా కొంటే ఫస్ట్ వాటిని క్లిన్జింగ్ లిక్విడ్తో క్లీన్ చేయండి. మిమ్మీ లిక్విడ్ కానీ ఏదైనా బేబీ హగ్ కానీ మనం బాటిల్స్ క్లీన్ చేసే వాటితో. అండ్ వాళ్ళకి టాయ్స్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మనం చూపించొద్దు ఎలా ఆడుకోవాలి, వాళ్ళకి ఎక్స్ప్లోరేషన్కి ఇచ్చేయడం వల్ల వాళ్ళు డిఫరెంట్గా ఎక్స్ప్లోర్ చేస్తారు. లియామ్ బేబీకి నేను ఇచ్చే టాయ్స్ చాలా సింపుల్గా ఉంటాయి, కాకపోతే హవర్స్ ఆడుకుంటాడు వాటితో. చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను.